త్రిష ఈ చెన్నై చిన్నది పేరు వింటే చాలు ఒకప్పుడు కుర్రాకారు గుండెల్లో గంటలు మోగేవి. కానీ ఇప్పుడు మాత్రం న్యూస్ ఛానల్స్ కి బ్రేకింగ్ న్యూస్ మెటీరియల్ అయిపోయింది. అసలు 42 వయసులో కూడా 25 చిన్నదిలా మెరిసిపోతున్న ఈ అందాల భామ గురించి రీసెంట్ గా ఒక రేంజ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ప్రముఖ దర్శకుడు గారు మైకు దొరికింది కదా అని మన త్రిష గారు ఎప్పుడో ఒక బిజినెస్ మ్యాన్ ని రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని, అంతేకాకుండా 2 పిల్లలకి తల్లి కూడా అయిపోయిందని ఒక బాంబు పేల్చారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మరి త్రిషకి నిజంగానే పెళ్లైపోయిందా? ఆ 2 పిల్లలు ఎక్కడున్నారు? ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందా? మరి విజయ్ దళపతిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మన ఇండస్ట్రీలో క్రియేటివిటీకి కొదవలేదు బాస్. గత కొంతకాలంగా త్రిష పేరు కోలీవుడ్ దళపతి విజయ్తో విడదీయలేనంత గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరూ పీకల్లోతు రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని నెట్టింట ఒకటే రచ్చ జరుగుతోంది. అయితే ఈ రిలేషన్ టాక్ నడుస్తున్న తరుణంలోనే అందర్నీ ఉలిక్కిపడేలా చేసే మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే మన త్రిష గారికి ఇదివరకే పెళ్లైపోయిందట. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు అసలు విషయం ఏంటంటే, నటుడు మరియు దర్శకుడైన చిత్రలక్ష్మణ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిష తొందరలోనే సినిమాలకి ఇక పూర్తిగా గుడ్ బై చెప్పబోతుందట. ఆమె తన వ్యక్తిగత జీవితంపై అంటే పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుందట. అంతటితో ఆగితే అది చిత్రలక్ష్మణ్ ఎందుకవుతారు? ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇప్పటికే ఆమె ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి కూడా చేసేసుకుందట. వారికిద్దరు పిల్లలు కూడా పుట్టేశారట. ఇకపై ఆమెను వెండితెరపై చూడటం కష్టమని, ఆమె కెరీర్ ముగిసిపోయిందని ఒక రేంజ్లో స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో త్రిష ఫ్యాన్స్ బాగా ఆవేశంతో, అబ్బబ్బా ఏం క్రియేటివిటీ అండి బాబు, అసలు ఈయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేక ఈయనకి కలలో ఏమైనా దేవుడు వచ్చి చెప్పారా అని తెగ సెటైర్లు వేశారు. ఇక ఈ వార్తలు విన్న మన త్రిష గారు ఊరుకుంటారా? వెంటనే తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. చిత్రలక్ష్మణ్ చేసిన ఆ వీడియోని త్రిష తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేస్తూ ఒక రేంజ్లో ఆడుకుంది. నేను సినిమాల్ని మానేశానట, ఒక ధనవంతురైన బిజినెస్ మన్ని పెళ్లి చేసుకున్నానట, అంతేకాకుండా నిన్నటితో 2 ఏళ్లు నిండిన 4 పిల్లల్ని కూడా కన్నానట. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా, లేక ఈరోజు కల్పిత కథల కోట పూర్తయిందా అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. పాపం ఆ దర్శకుడు గారు 2 పిల్లలంటే ఈమె ఇంకో 2ని కలిపి 4 అని పంచివేసింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో, బిస్వాంబర మరియు సూర్యతో, కర్పూ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉంది. హద్దులు దాటినప్పుడు ఇలాంటి పంచులు తప్పవని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. కానీ విజయ్తో ఉన్న సంబంధం గురించి అస్సలు ఓపెన్ అవ్వడం లేదు. అంటే విజయ్ త్రిష వల్లే తన భార్యకి విడాకులు ఇస్తున్నారని, ఇక విజయ్ త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే తాము రిలేషన్లో ఉన్నట్లు అందరికీ హింట్ ఇస్తున్నారని ఇలా ఎన్ని వార్తలు వచ్చినా కూడా త్రిష మాత్రం వీటికి రీప్లై ఇవ్వకపోయేసరికి ఇదే నిజమని అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఫిక్స్ అయ్యారు. నిజానికి విజయ్ త్రిష కథలోకి వస్తే ఇది దాదాపు 2 దశాబ్దాల నాటి హిస్టరీ అని తెలుస్తోంది. 2003లో గిల్లీ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్పార్క్ మొదలైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వీరి కాంబినేషన్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక 2008లో త్రిష బర్త్డేకి విజయ్ ఒక 7 స్టార్ హోటల్లో గ్రాండ్గా పార్టీ ఇచ్చి ఖరీదైన డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చారట. ఈ విషయం బయటకు రావడంతో విజయ్ ఇంట్లో అప్పట్లోనే రచ్చ రచ్చయింది. ఆ గొడవ వల్ల విజయ్ అప్పట్లోనే విడాకులు తీసుకోవాలని అనుకున్నాడని, కానీ విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ జోక్యం చేసుకుని త్రిషను విజయ్ సినిమాల్లో తీసుకోకూడదని బ్యాన్ విధించారని సమాచారం. రీసెంట్గా బీజేపీ నేత నాగేంద్రన్ మాట్లాడుతూ విజయ్ ఎప్పుడూ త్రిష ఇంట్లోనే ఉంటున్నారని, ఆయన ఆ త్రిష మత్తు నుంచి బయటకు రావాలని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ ను గిఫ్ట్గా ఇచ్చాడని, వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఇక త్రిష బయోగ్రఫీ మరియు ఆమె సుదీర్ఘ అఫేర్ల లిస్టు గురించి మాట్లాడుకుంటే అదొక పెద్ద గ్రంథమే అవుతుంది. త్రిష 1983 మే 4న
చెన్నైలోని ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కృష్ణన్ అయ్యర్, తల్లి ఉమా అయ్యర్. త్రిష తల్లికి చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలని కోరిక ఉండేదట. కాని ఆమె ఫ్యామిలీ ఒప్పుకోక 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. ఆ తీరని కోరికను తన కూతురి ద్వారా నెరవేర్చుకోవాలని త్రిషను మోడలింగ్ రంగంలోకి తీసుకొచ్చింది తల్లి. కాని త్రిష తండ్రికి మాత్రం తన కూతురు సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. తల్లి కూతుర్లు ఆయన మాట వినకపోవడంతో విసుగు చెందిన కృష్ణన్ అయ్యర్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన గుండెపోటుతో మరణించడం త్రిష జీవితంలో ఒక తీరని లోటు. త్రిష కెరీర్ ఎంత స్పీడ్గా దూసుకుపోయిందో ఆమె అఫేర్ల లిస్టు కూడా అంతే స్పీడ్గా పెరిగింది. మొదట వర్షం సినిమా టైంలో ప్రభాస్తో ప్రేమాయణం సాగించిందని వార్తలు వచ్చాయి. కాని అదే టైంలో ఆమెకు తమిళంలో విజయ్తో కూడా అఫేర్ ఉండటం వల్ల ప్రభాస్ ఆమెకు 2008లో బ్రేకప్ చెప్పాడని టాక్. ప్రభాస్ తర్వాత మన రానా దగ్గుబాటితో ఈమె డేటింగ్ చేసింది. అంతలోనే ధనుష్తో త్రిషకు పరిచయం ఏర్పడటం, విదేశాల్లో వాళ్ళిద్దరూ కలిసి తిరగడంతో రానా కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చేశారట. ఈ ధనుష్ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే ధనుష్ భార్య ఐశ్వర్య విడాకుడు తీసుకుంటానంటే రజనీకాంత్ గారు స్వయంగా త్రిషకు నచ్చెప్పి ఆ కాపుడాన్ని కాపారని సమాచారం. ఇక 2015లో బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియంతో నిశ్చితార్థం జరిగి కూడా రద్దయిపోయింది. కారణం త్రిషకు ఉన్న పాత అఫేర్ల గురించి వరుణ్ పేరెంట్స్కి తెలియడమే దానికి కారణమట. ఆ తర్వాత సింబుతో కూడా ఆమె పేరు వినిపించింది. ఇన్ని బ్రేకప్స్ తర్వాత కూడా త్రిష ఇంకా సింగిల్గానే ఉందా అంటే లేదు. విజయ్తో రిలేషన్లో ఉందని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్రిష ఆస్తుల విషయానికి వస్తే ఆమె కూడా తక్కువేం కాదు. సుమారు 100 కోట్ల నెట్వర్త్ కలిగి ఉంది. ఆమెకు చెన్నైలో 20 కోట్ల ఇల్లు, హైదరాబాద్లో 6 కోట్ల బంగ్లా మరియు 7 లగ్జరీ కార్లు ఉన్నాయి. గతంలో ఏడీఎంకే నేత ఏవీ రాజు త్రిషపై చేసిన దారుణమైన ఆరోపణలపై త్రిష తీవ్రంగా మండిపడింది కూడా. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతో ప్రత్యర్థులు ఆయన్ను దెబ్బతీయడానికి త్రిష కార్డును వాడుకుంటున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి త్రిష మీద వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.